హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 24 మరియు ఫిబ్రవరి 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం కాలుష్య కారకుల చెల్లింపు అంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అనే సూత్రం దేనిని సూచిస్తుంది? లాస్ట్ క్లాస్లో మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని మరొకసారి ఉద్ఘాటించడం గురించి డిస్కస్ చేసుకున్నాము. ఆ కంటెక్స్ట్లోనే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి కూడా డిస్కస్ చేసాం. సో దీనిని మనము బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది చూద్దామండి. పొల్యూటర్ పేస్ అంటే ఎవరైతే కాలుష్యానికి కారణమవుతారో అతను దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దానినే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అని మనం పిలుస్తాం. సో ఆ కంటెక్స్ట్లో మనం చూసినప్పుడు కంపోస్టింగ్ కోసం బల్క్ జనరేటర్లకు సబ్సిడీ, ఇది ఒక రకమైన ఇన్సెంటివ్ కాబట్టి ఇది పెనాల్టీలోకి రాదు. కాబట్టి మనము సిని ఎలిమినేట్ చేయవచ్చు. అలానే డి చూడండి, వ్యర్థాలను సేకరించే వారికి ప్రోత్సాహకాలను అందించడం, ఇది కూడా ఇన్సెంటివ్స్ని అందించడం, ఇది కూడా పెనాల్టీలోకి రాదు. ఇక్కడ మనము పెనాల్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. అలానే వ్యర్థాల సేకరణకు పౌరుల నుండి అదనపు పన్ను వసూలు చేయడం, ఇక్కడ ఎవరైతే పొల్యూషన్కి కారణమవుతున్నారో వారి నుంచి వసూలు చేయాలి అనేది మనం చూస్తున్నాం. కాబట్టి సిటిజన్స్ అందరి నుంచి అన్నప్పుడు ఇది రాంగ్ అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది అండి? బి, నిబంధనలను పాటించని మరియు వేరు చేయని వ్యర్థాల తొలగింపునకు పర్యావరణ పరిహారం వసూలు చేయడం. సో ఎవరైతే సాగ్రిగేషన్ కరెక్ట్గా చేయడం లేదో మరియు ఈ నిబంధనలను పాటించడం లేదో వారికి పెనాల్టీగా ఈ వ్యర్థాల తొలగింపున కొరకు పర్యావరణ పరిహారం వసూలు చేయడం అనేది ఈ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అనే సూత్రం మీద ఆధారపడుతుంది. సో బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కేరళ ఇక కేరళం. ఈ ఆర్టికల్ రీసెంట్ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి వివరిస్తుంది. అందులో ముఖ్యంగా 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి, కేరళ నేమ్ని కేరళంగా చేంజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరియు ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేద్దామండి. దీనితో పాటు మినిమం సపోర్ట్ ప్రైస్ విషయానికి సంబంధించి జనపనారకు 275 రూపాయలను పెంచడానికి కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము చూద్దాం. ముందుగా కేరళ పేరును కేరళంగా మార్చడానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ పేరును అంటే గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళను అభివర్ణిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ కేరళ పేరును కేరళంగా మార్చే దిశగా కీలక అడుగుపడింది. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రీసెంట్గా నూతన పిఎంఓ సేవా తీర్థిలో జరిగిన కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక రాష్ట్రం యొక్క పేరును చేంజ్ చేయాలి అంటే దానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ డీటెయిల్స్ అన్ని మనం చూద్దామండి. అయితే ముందుగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి కేరళ శాసనసభ అభిప్రాయాన్ని తీసుకుంటారు. తర్వాత బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఆమోదానికి సాధారణ ఆధిక్యం సరిపోతుంది, అంటే సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. తదుపరి రాష్ట్రపతి ఆమోదముద్రతో బిల్లు చట్టరూపంగా మారి పేరు అధికారికంగా మారుతుంది. ఈ ప్రాసెస్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ చూద్దాము. కేరళ యొక్క స్టేట్ అసెంబ్లీ ఆల్రెడీ 2023 మరియు 2024లో యునానిమస్ రెజల్యూషన్స్ని పాస్ చేయడం జరిగింది. వారి యొక్క మలయాళ ఐడెంటిటీ మరియు ప్రాచీన వారసత్వాన్ని ప్రతిబింబించేలా కేరళ పేరును కేరళంగా మార్చడానికి ఈ రెజల్యూషన్ని యునానిమస్గా తీర్మానించారు. మరి ఇప్పుడు డిస్కషన్ ఏంటి? రీసెంట్ అప్డేట్ మనం చూస్తే ఫిబ్రవరి 24, 2026వ తేదీన ఈ పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం వేసింది. సో ప్రపోజ్డ్ న్యూ నేమ్ కేరళం. స్టేజ్ వైజ్ మనం చూస్తే ఇనిషియేషన్ అండ్ రివ్యూ స్టేట్ రెజల్యూషన్ ఆల్రెడీ పాస్ అవడం జరిగింది. యునానిమస్గా 2 సార్లు పాస్ చేశారు. దీనిని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపించారు.
సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీనిని ఎగ్జామిన్ చేసిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ రైల్వేస్, పోస్ట్స్ ఇలాగ. ఎందుకంటే ఇవి ఒక ప్రాంతంతో మరొక ప్రాంతానికి, ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రానికి అనుసంధానం కలిగి ఉంటాయి కాబట్టి వీటి నుంచి ముందు ఎన్ఓసి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. తదుపరి సెకండ్ స్టేజ్లో మనము అంటే ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ స్టేటస్ ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాం. కాన్స్టిట్యూషనల్ అండ్ కన్సల్టేటివ్ స్టెప్. కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందింది కాబట్టి ఇప్పుడు కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. కానీ దీనికంటే ముందుగానే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అనేది ఉంటుంది. ప్రెసిడెంట్ కేరళ ఆల్టర్నేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026ను కేరళ అసెంబ్లీకి పంపించాల్సి ఉంటుంది. సో విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం ఫ్రేమ్ లోపుగా కేరళ అసెంబ్లీ దీనికి సంబంధించి తమ నిర్ణయాన్ని వెల్లడించాలి. యాక్చువల్గా పేరు మార్పు కావచ్చు, బౌండరీ మార్పు కావచ్చు, సో విభజనకి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ద్వారా ఆ రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయం అనేది ఫైనల్ కాదు అండి. సో ఒకవేళ పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఏ విధమైన రిజల్ట్ వచ్చినా కూడా కేంద్రం తను అనుకున్న విధంగా బిల్లును ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఈ సందర్భాలలో స్టేట్స్ వ్యూస్ ఆర్ కన్సల్టేటివ్, కేవలం కన్సల్టేటివ్ నేచర్ మాత్రమే, బైండింగ్ కాదు. ఇక ఫైనల్ స్టేజ్లో మనము పార్లమెంట్ అప్రూవల్ని చూడవచ్చు అండి. ఇంట్రొడక్షన్ ఇన్ పార్లమెంట్ ఆఫ్టర్ రిసీవింగ్ అసెంబ్లీ వ్యూస్. రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. పాస్డ్ బై సింపుల్ మెజారిటీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే ఆర్టికల్ 3కి సంబంధించి ఇది మెజారిటీ, సింపుల్ మెజారిటీ మాత్రమే. మరియు ఆర్టికల్ 4 ప్రకారం ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లోకి రాదు. సో ఈ ప్రొసీజర్ అనేది సింపుల్ మెజారిటీతో ముగిసిపోతుంది. సింపుల్ మెజారిటీ అంటే ఏంటండి? ఆ రోజు సభకి ప్రెజెంట్ అయ్యి ఓటింగ్ వేసిన వాళ్ళలో 50% కంటే ఎక్కువ ఓటింగ్ అనేది ఇక్కడ చూస్తారు ఇన్ బోత్ హౌసెస్. లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలో కూడా ఇది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ గా ప్రెసిడెన్షియల్ అసెంట్ అనేది ఆమోదముద్ర వేసిన తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. వన్స్ గ్యాజెట్ అనేది పబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఫస్ట్ షెడ్యూల్లోనే రాష్ట్రాల యొక్క పేర్లు అనేవి ఉంటాయి. సో వన్స్ పార్లమెంటు ఆమోదముద్ర వేసి రాష్ట్రపతి చట్టాన్ని తీసుకువచ్చిన తర్వాత గ్యాజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్లో ఉన్న నేమ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి చూద్దాము అండి. ఆర్టికల్ 3 మరియు ఆర్టికల్ 4 దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుంది. ఆర్టికల్ 3 దేని గురించి అండి? ఇంటర్నల్ రీషేపింగ్. సో అంటే అంతర్గతంగా రాష్ట్రాలను బౌండరీలను చేంజ్ చేయడం కానీ, విభజించడం కానీ, లేదా కలపడం కానీ, పేర్లు మార్పు, ఇది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. సో పేర్లు మార్పు కానీ ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 ద్వారా బై లా చట్టబద్ధంగా మార్చడానికి అవకాశం కల్పిస్తుంది ఆర్టికల్ 3 ఎస్పెషల్లీ క్లాజ్ ఈ అనేది పేరు మార్పుకి సంబంధించిన డీటెయిల్స్ వివరిస్తుంది. సో ఆల్రెడీ మనము ఈ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాము. ఇక ఆర్టికల్ 4 అనేది అలౌస్ సప్లిమెంటల్ చేంజెస్. ఎగ్జాంపుల్ ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్. పేరు మార్పు తర్వాత మనము ఫస్ట్ మరియు 4th షెడ్యూల్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది అండి. సో దీని కొరకు మళ్ళీ రాజ్యాంగ సవరణకి అవసరం లేకుండా ఆర్టికల్ 4 ద్వారా మనము పూర్తి చేయవచ్చు. ఆర్టికల్ 368 యొక్క ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ వర్తించవు. వన్ కీ ప్రొవిజన్ ఏంటి అంటే ప్రెసిడెన్షియల్ రికమెండేషన్ అనేది దీనికి మ్యాండేటరీ. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. అండ్ బోత్ లోక్సభ మరియు రాజ్యసభ సింపుల్ మెజారిటీతో విడివిడిగా ఆమోదించాల్సి ఉంటుంది. సో ఒక రాష్ట్రం యొక్క పేరు మార్పుకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మరియు పార్లమెంటరీ ప్రొసీజర్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ కేబినెట్ నిర్ణయాలలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ చూద్దామండి. ముడి జనపనార కనీస మద్దతు ధరను గత సీజన్ కంటే 275 రూపాయలు పెంచి క్వింటాలకు 5,925 చొప్పున చెల్లించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA కేబినెట్ కమిషన్ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించింది. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ MSPకి సంబంధించి ఎవరు రికమెండ్ చేస్తారు, ఎవరు ఆమోదిస్తారు అనేది. MSPని కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ CACP రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ రికమెండేషన్స్ ఆధారంగా ప్రధాని అధ్యక్షతన CCEA కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఆమోదించడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్.
ఈ రెండు టాపిక్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కేరళ నేమ్ చేంజ్ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్ అండి. పాలిటీలో దీనికి సంబంధించిన ప్రాసెస్ని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రహార్ కీలక విధానాన్ని ప్రకటించిన కేంద్రం. ఈ ఆర్టికల్ రీసెంట్గా కేంద్రం ప్రకటించిన ఇండియా యొక్క నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ ప్రహార్ పాలసీ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రహార్ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానానికి తెరతీసింది. బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదు అని అన్నది. ఈ విధానంలోని ప్రధాన అంశం నిఘా ఆధారంగా ఉగ్రవాద హింసను నిరోధించడం, ఉగ్రవాదులకు వారి ఆర్థిక సహాయం చేసేవారికి మద్దతుదారులకు నిధులు, ఆయుధాలు, ఆశ్రయం అందకుండా చేయడం ఈ పథకం ఉద్దేశమని హోంశాఖ పేర్కొంది. దేశ విదేశాల నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నిర్మూలించేందుకు ఈ విధానానికి 7 స్తంభాల్లాంటి అంశాలను నిర్దేశించారు. ప్రహార్ అంటే ఇందులో 7 పిల్లర్స్ అనేవి మనం చూడవచ్చు. 1 ఉగ్రవాద నిరోధం, సత్వర స్పందన, అంతర్గత సామర్థ్యాల వినియోగం, మానవ హక్కులు, చట్టపాలన ఆధారిత పద్ధతుల అనుసరణ, ఉగ్రవాదానికి దారితీస్తున్న మత ఛాందస భావనల కట్టడి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలతో జత కట్టడం వంటి అనేక అంశాలను ప్రహార్కు ఈ 7 అంశాలను పునాదివని స్పష్టం చేయడం మనం చూడవచ్చు. మన సరిహద్దులలోని పొరుగు దేశాల గురించి, అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితుల గురించి ఇక్కడ ప్రస్తావించడం చూడవచ్చుండి. మన ప్రాంతంలోని కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వ విధానంగా ఎంచుకున్నాయని హోంశాఖ ఈ విధాన పత్రంలో పాకిస్తాన్ని పరోక్షంగా ప్రస్తావించింది. అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది ఎక్కువగా మనము ఎదుర్కొంటూ ఉన్నాం పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ తమ దేశంలోని ఉగ్రవాద సంస్థలకు నిధులను ఇచ్చి ఆయుధాలను సరఫరా చేస్తూ పెంచి పోషించి భారతదేశం మీదకి ఉసుగొలుపుతూ ఉంది. సో ఇలాంటి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని మనము ఎదుర్కోవాలి అంటే ఈ జీరో టాలరెన్స్ టెర్రరిజం పాలసీ అనేది కీలకమండి. అదేవిధంగా భారత్ ఉగ్రవాదాన్ని ఏ మతానికి, జాతీయతకు, నాగరికతకు ముడిపెట్టదు. ఉగ్రవాదం ప్రకటిత, అప్రకటిత లక్ష్యాలు ఏవైనా భారత్ ఎల్లవేళలా దాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూనే ఉంది అని హోంశాఖ విధానపత్రం పేర్కొంది. అదేవిధంగా 2 విధాలుగా, ఒకటి హ్యూమన్ రిసోర్సెస్ అంటే దారిద్ర్యం, పేదరికం ఇలాంటి కారణాలతో నిరుద్యోగం లాంటి సమస్యలు ఉన్న పేదలను టార్గెట్ చేసుకుని వారిని ఉగ్రవాదంలోకి దింపడం ఒక ఎత్తు. సో అలాంటి వాటి పరిష్కారాలకు అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది అని పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. అలానే సాంకేతిక సమస్యలు, ఇప్పుడు టెక్నాలజీని ఉగ్రవాదానికి అనుకూలంగా మార్చుకుంటూ దేశాల మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత సైబర్ టెర్రరిజాన్ని కూడా ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అని, దానికి కంకణబద్ధులమై ఉన్నామని ఈ విధాన పత్రం పేర్కొంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞాన రంగంలో పెట్టుబడులు పెంచడంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యానికి కూడా వీలు కల్పిస్తున్నామని వెల్లడించింది. సో ఇది ప్రహార్ పాలసీ గురించి. మరికొంత డీటెయిల్గా దీని గురించి చూద్దాము అండి. ఇప్పటి వరకు మనము రియాక్టివ్ మోడల్లో ఉండేవాళ్ళం. అంటే ఏదైనా ఉగ్రవాదంకి సంబంధించిన దాడి జరిగినప్పుడు దాని తర్వాత రియాక్ట్ అవుతూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రోయాక్టివ్ ఇంటెలిజెన్స్ లెడ్ మోడల్గా దీన్ని చెప్పవచ్చు. ఈ ప్రహార్ మోడల్ అనేది ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ జీరో టాలరెన్స్ అప్రోచ్. అంటే ఏ విధమైన టాలరెన్స్ అనేది చూపించకుండా మనము కంప్లీట్గా ఉగ్రవాదం మీద ఉక్కుపాదంతో అణిచివేయడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ఫిబ్రవరి 23, 2026 కేంద్ర హోంశాఖ దీన్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ ప్రోయాక్టివ్ అండ్ ఇంటెలిజెన్స్ లెడ్ మోడల్లో 7 కోర్ పిల్లర్స్ని మనం చూడవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇందులో ప్రహార్, పి అంటే ప్రివెన్షన్ ఆఫ్ అటాక్స్, దాడులను అడ్డుకోవడము. ఇందులో యాంటిసిపేట్ అండ్ ప్రియంప్ట్ అంటే నిఘా వ్యవస్థలను బలోపేతం చేసి ముందస్తు జాగ్రత్తల ద్వారా అటాక్స్ ని అడ్డుకోవడం. రెండవది రెస్పాన్సెస్, స్విఫ్ట్ అండ్ ప్రపోర్షనేట్ యాక్షన్. వీలైనంత త్వరగా రెస్పాండ్ అవుతాము అండ్ ప్రపోర్షనేట్, ఎంతైతే మన మీద దాడి జరిగిందో దానికి ప్రపోర్షనేట్ గానే రియాక్షన్ అనేది ఉంటుంది. మూడవది అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్ అంటే మనకి అంతర్గతంగా ఉన్న శక్తులను, ఏవైతే మన నిఘా వ్యవస్థ కావచ్చు, మన ఏజెన్సీస్ కావచ్చు, వీటన్నిటిని బలోపేతం చేయడం. అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్ని మనము పెంపొందించుకోవడం. హెచ్ అనేది హ్యూమన్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా అడ్హెరెన్స్. సో మనము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అండ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకు ఇక్కడ విలువనివ్వడం కూడా ఇందులో మనం చూడవచ్చు.
ఏ అంటే అటెన్యూయేటింగ్ ఎనేబులింగ్ కండిషన్స్, అంటే రూట్ కాజెస్ని అడ్రస్ చేయడం. ఇందాక మనం చెప్పుకున్నాము, హ్యూమన్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు నిరుద్యోగము మరియు పేదరికము, దారిద్ర్యము లాంటి వాటి వలన. సో ఆ సమస్యలను పరిష్కరించడంతో పాటు రెండవది టెక్నాలజికల్ ఇష్యూస్ని, సో ఇలాంటి ఐటీ సెక్టార్స్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా అక్కడ కూడా లూప్ హోల్స్ని అరికట్టడం అనేది మనము ఇక్కడ చూడవచ్చండి. ఇంకొక ఏ అంటే అలైనింగ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్, అంటే అంతర్జాతీయంగా అనేక దేశాలు తీసుకుంటున్న ఎఫర్ట్స్తో మనము కూడా అలైన్మెంట్ అవ్వడం, తద్వారా గ్లోబల్ కోఆపరేషన్కి ఇది ఆస్కారం అవుతుంది అండి. అండ్ ఉగ్రవాదాన్ని కేవలం ఒక దేశానికే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా దీనిని శాశ్వతంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఆర్ అంటే రికవరీ అండ్ రెసిలియన్స్, అంటే దాడులు జరిగినప్పుడు బెంబేలెత్తిపోకుండా పూర్తి స్థాయి సన్నద్ధతతో తిరిగి రికవర్ అవ్వడం ఇక్కడ మనము ప్రధానంగా చెప్పవచ్చు. రీబిల్డ్ అండ్ స్ట్రెంగ్తన్. సో ప్రహార్ ఈ విధానం యొక్క యాక్రోనిమ్ని మనం చూడవచ్చు. ప్రహార్లోని 7 అక్షరాలు 7 పిల్లర్స్గా మనము డిస్కస్ చేయడం జరిగింది. కీ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. జీరో టాలరెన్స్, నో జ్యూరిస్డిక్షన్ ఫర్ టెర్రర్ అనేది ప్రధాన అంశంగా మనం చూడవచ్చు. టార్గెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివియర్ ఫండింగ్ ఎక్కడైతే ఉంది, ఆయుధాల సరఫరా ఏ విధంగా జరుగుతుంది, సేఫ్ హెవెన్స్ ఏమున్నాయి, ఇలాంటి వాటిని టార్గెట్ చేయడము ప్రధానంగా చూడవచ్చు. ఎవాల్వింగ్ థ్రెట్స్ని మనము ఎప్పటికప్పుడు దానికి సిద్ధంగా ఉండడం, లైక్ డ్రోన్స్ని కావచ్చు, సైబర్ టెర్రరిజం, క్రిప్టో టెర్రరిజం. సో ఆర్థిక వ్యవస్థ మూలాల మీద కొట్టడానికి క్రిప్టో టెర్రరిజాన్ని వాడచ్చు. అలానే WMD థ్రెట్స్ అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, బయాలజికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్, ఇలాంటి వాటిని కూడా మనము ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడం. సో ఇది ఎవాల్వింగ్ థ్రెట్స్ని ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉండడం. అండ్ న్యూట్రల్ అట్రిబ్యూషన్, ఉగ్రవాదాన్ని ఏ మతానికో, ఏ విధానానికో, ఏ కులానికో ఇక్కడ అట్రిబ్యూట్ చేయకుండా న్యూట్రల్ అట్రిబ్యూషన్ అనేది చూడవచ్చు. అనే నేషనాలిటీకి కానీ మతానికి కానీ ఇక్కడ దానిని ముడిపెట్టకుండా ఉండడం. అలానే కోఆర్డినేషన్, సీమ్లెస్ సెంట్రల్ స్టేట్ ఏజెన్సీ కోఆపరేషన్ కూడా ఇక్కడ మనము ఈ విధానంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో ప్రహార్ పాలసీ, జీరో టాలరెన్స్ టెర్రరిజం పాలసీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ని మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బాలికలకు ఉచితంగా HPV టీకా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ను ఉచితంగా కేంద్రం అందించనుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని అంటే సెర్వికల్ క్యాన్సర్ని నివారించడానికి ఈ HPV వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్రం నడుంబిగించింది. త్వరలో దేశవ్యాప్తంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో వివిధ రకాల వ్యాక్సిన్స్ని అందిస్తూ ఉంటారు. కానీ ఈ HPV వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇందులో ఇంటిగ్రేటెడ్గా కాకుండా వేరుగా జరుగుతుంది. స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఈ స్పెషల్ ఇమ్యునైజేషన్ డ్రైవ్లో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా కేంద్రం ఇవ్వనుంది. ఈ వ్యాక్సిన్ 4 రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. క్యాన్సర్కు కారణమయ్యే HPV టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది అని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ టైప్స్ని బట్టి అది క్యాన్సర్కి కారణమవుతుందా లేదా లో రిస్క్ HPV అనేది నిర్ధారిస్తారు. సో హై రిస్క్ టైప్ 16, 18తో పాటు టైప్ 6 మరియు 11 రకాలకి కూడా ఈ వ్యాక్సిన్ అనేది రక్షణ కల్పిస్తుంది. ఈ HPV వ్యాక్సిన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. హైలీ ఎఫెక్టివ్ ఇమ్యునైజేషన్ అగెనిస్ట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ప్రైమరీలీ ప్రివెంటింగ్ సెర్వికల్ క్యాన్సర్. సెర్వికల్ క్యాన్సర్తో పాటు ఓరోఫెరింజియల్ లాంటి కొన్ని ఇతర రకాల క్యాన్సర్లను కూడా ఇది అడ్డుకుంటుంది. ఎవరు ఈ వ్యాక్సిన్ని తీసుకోవాలి అంటే 9 సంవత్సరాల ఏజ్ నుంచి కూడా ఇది ఈ వ్యాక్సినేషన్ను ప్రారంభించినా కూడా 11 లేదా 12 అనేది ఐడియల్ ఏజ్గా చెప్పవచ్చు అండి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. అలానే ఎవ్రీవన్ త్రూ ఏజ్ 26, 26వ సంవత్సరం వరకు ఎవరైనా ఈ వ్యాక్సినేషన్ని తీసుకోవచ్చు. అలానే అడల్ట్స్ 27 నుంచి 45 ఇయర్స్ ఏజ్లో అయితే డాక్టర్ సలహా మేరకు ఈ వ్యాక్సిన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ న్యూ సెక్సువల్ పార్ట్నర్స్తో కలిసినప్పుడు ఒకవేళ ఈ HPV వైరస్ అనుమానం ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించి ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంటుంది. అలానే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, 9 నుంచి 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే 2 డోసులు సరిపోతాయి అండి.
6 నుంచి 12 నెలల గ్యాప్లో ఈ 2 డోసులని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏజ్ 15 నుంచి 45 మరియు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే మనకి కొన్నిసార్లు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా వీక్గా ఉండే పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళతో ఏజ్కి సంబంధం లేకుండాను మరియు ఏజ్ 15 నుంచి 45 గ్రూప్ అయితే వీళ్ళు 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. డోస్ 1 మరియు డోస్ 1 తర్వాత 1 లేదా 2 నెలల గ్యాప్ తర్వాత డోస్ 2, ఆ తర్వాత 6 నెలల గ్యాప్తో డోస్ 3, ఇలా 3 డోసులని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తద్వారా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ కారణంగా భారతదేశంలో ఈ గర్భాశయ క్యాన్సర్లు అంటే సెర్వికల్ క్యాన్సర్లని గణనీయంగా తగ్గించగలిగాము. 2006లోంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్లు అంచనా. ఇక క్యాన్సర్ బర్డెన్ మన దేశంలో ఏ విధంగా ఉంది అనేది చూస్తే ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య చైనాలో మొదటి స్థానంలో ఉండగా అమెరికా సెకండ్ ప్లేస్లోను, తదుపరి 3వ స్థానంలో భారతదేశం ఉన్నాయి. 2040 నాటికి మన దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉంది. అంటే కొత్తగా ప్రతి ఏడు ఇంకొక 20 లక్షల క్యాన్సర్ రోగులు మనకి పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉండగా వీరిలో 15 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సో ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించి మరియు హెచ్పివి వ్యాక్సినేషన్ని ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా అందరికీ అందించనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది బాలికలకు మాత్రమేనండి. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జోరుగా అరుదైన ఖనిజాల అన్వేషణ. ఈ ఆర్టికల్ రేర్ ఎర్త్ మినరల్స్ లేదా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాము. భారతదేశంలో ఈ అరుదైన ఖనిజాలకి సంబంధించిన నిల్వలు ఉన్నప్పటికీ ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం లేకపోవడం వలన మనము చైనా లాంటి దేశాల మీద ఆధారపడుతూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలోనే ఇటీవలి బడ్జెట్లో కేంద్రం 4 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కారిడార్స్ని ప్రకటించింది. సో ఈ కారిడార్ల వలన కలిగే ప్రయోజనం ఏంటి, భారతదేశానికి దీని వలన కలిగే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఎకనామిక్ స్ట్రాటజిక్ బెనిఫిట్స్ చూద్దాము. చాలా సింపుల్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో 4 పాయింట్స్లోనే ఈ ఆర్టికల్ని నేను కవర్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, అసలు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, వీటిని ఏ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారనేది చూద్దాము. సో ముఖ్యంగా క్రిటికల్ యూసేజ్ అనేది మనకి గ్రీన్ ఎనర్జీ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి కావచ్చు. అంటే క్లీన్ ఎనర్జీ ప్రాసెస్లో మనకి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి అవసరమవుతాయి. అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. కార్బన్ రిడక్షన్ టార్గెట్స్ని అచీవ్ అవ్వాలన్నా కూడా మనకి దీని యొక్క క్రిటికల్ యూసేజ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్ లాంటి వాటిని మనము బ్యాటరీస్ మేకింగ్లో ఉపయోగిస్తాము. అదేవిధంగా ప్రాసియోడైమియం, నియోడైమియం, డైస్ప్రోసియం ఇలాంటి వాటిని మనము మోటార్లు, విండ్ టర్బైన్స్ లాంటి వాటికి ఉపయోగించే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్గా ఉపయోగిస్తాము. సో వీటి అప్లికేషన్స్ అనేవి చాలా కీలకం అండి మనకి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి గ్రీన్ ఎనర్జీకి బ్యాక్ బోన్గా చెప్పవచ్చు. సో మనము ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి ఈ గ్రీన్ ఎనర్జీ వైపు ప్రయాణిస్తూ ఉన్నాము కాబట్టి ఈ సందర్భంలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ప్రాధాన్యం అనేది పెరిగింది. అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న మరి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి అనేది చూస్తే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క రిజర్వ్స్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. గ్లోబల్గా మొత్తం 48.2 కోట్ల టన్నులో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంచనా ఉండగా ఇందులో మొదటి స్థానంలో చైనా సుమారు 4.4 కోట్ల టన్నులతో అగ్రస్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. అందుకే మనము బ్రెజిల్తో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం రీసెంట్ పర్యటనలో. బ్రెజిల్ సుమారు 2.1 కోట్ల టన్నుల రిజర్వ్స్ని కలిగి ఉంది. థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. సుమారు 69 లక్షల రిజర్వ్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి అంటే భారతదేశంలో రిజర్వ్స్ ఉన్నా కానీ మనము పూర్తిగా చైనా లాంటి దేశాల మీద ఆధారపడి ఉన్నామండి. ఎందుకంటే గ్లోబల్ ప్రాసెసింగ్ కెపాసిటీలో 90% పైగా చైనాయే ఆక్రమించుకుంది. సో ప్రాసెసింగ్ సామర్థ్యం భారతదేశానికి లేకపోవడం వలన చైనా లాంటి దేశాల మీద మనము ఆధారపడి ఉన్నాము. సో హై ఇంపోర్ట్ డిపెండెన్సీ అండ్ స్ట్రాటజిక్ రిస్క్ ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఒకవేళ చైనా భారతదేశంతో ఏదైనా యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సప్లైని నిలిపివేసి భారత్ని దెబ్బకొట్టే ప్రమాదం ఉంది.
సో ఇలాంటివన్నీ ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో 4 రేర్ ఎర్త్ ఎలిమెంట్ కారిడార్స్ని ఏర్పాటు చేయాలి అని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఏ ఏ రాష్ట్రాలలో ఈ 4 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారో అండి, కేరళ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశాలో కూడా దీనిని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ 4 రాష్ట్రాలని ఎందుకు ఎంపిక చేశారు అనేది మనం ఇక్కడ చూద్దామండి. ఈ 4 రాష్ట్రాలని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం, ఈ 4 రాష్ట్రాలలో మోనజైట్ బీచ్ శాండ్ అనేది ప్రధానంగా లభిస్తుంది. మోనజైట్ నుంచే మనము ప్రాసియోడియం, నియోడిమియం, డైస్ప్రోసియం వంటి రేర్ ఎర్త్ మినరల్స్ ని లభ్యమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ 4 రాష్ట్రాలని ఈ కారిడార్స్ కి ఎంపిక చేశారు. అలానే జాతీయ రహదారులతో కూడిన మెరుగైన రవాణా సౌకర్యాలు విశాఖపట్నం, చెన్నై, కొచ్చి సహా పలు పోర్టులు కూడా ఈ 4 రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా తమిళనాడులో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఈవీ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఒడిశాలో లోహ ఖనిజ పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి మరియు ఈవీ తయారీ కేంద్రాలు, బ్యాటరీ పార్కులు నెలకొని ఉన్నాయి. ఇవే రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటుకు ఈ రాష్ట్రాలను అనుకూలంగా మార్చాయి. ఇక్కడి ఏర్పాటు చేసే కారిడార్లలో గనుల తవ్వకం, ఖనిజాల శుద్ధి, ప్రాసెసింగ్ చేపడతారు. ఈ కారిడార్లలో ప్రధానంగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ పరిశ్రమలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలన్నిటినీ అభివృద్ధి చేయనున్నారు. ఈ కారిడార్లలోనే మైనింగ్, ప్యూరిఫికేషన్, ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మైనింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ వరకు కూడా ఇక్కడే అభివృద్ధి చేయనున్నారు. సో ఇప్పటి వరకు మనకి మిస్ అయిన లింకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ కారిడార్ల అభివృద్ధి ద్వారా పూర్తి చేయాలి అని కేంద్రం భావిస్తుంది. అలానే ఈ 4 కూడా పక్కపక్కనే ఉండడంతో ఇంటిగ్రేటెడ్ హబ్స్గా వీటిని డెవలప్ చేయడం ద్వారా లాజిస్టిక్స్ కాస్ట్ని తగ్గించడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సమృద్ధిగా యూటిలైజ్ చేసుకోవడానికి ఇది అవకాశం కల్పించబడుతుంది. ఎస్పెషల్లీ భారతదేశం హరిత ఇంధన సాధనకు, నెట్ జీరో లక్ష్యాలకు మరియు పంచామృత లక్ష్యాలను సాధించడానికి మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అండి. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించింది అండ్ ఈ కారిడార్ల అభివృద్ధికి కీలక కారణంగా చెప్పవచ్చు. దీని వలన ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ బెనిఫిట్స్ ఏమున్నాయనేది చూద్దాము. జాబ్ క్రియేషన్, అరౌండ్ 25,000 to 50,000 జాబ్స్ ఈ 4 రాష్ట్రాలలోని కారిడార్లలో క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ కాస్ట్ రిడక్షన్ అనేది చూడవచ్చండి. లోయర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ ఫర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ విండ్ టర్బైన్స్. ముఖ్యంగా సెల్ఫ్ రిలయన్స్, ఆత్మ నిర్భరత అనేది సాధించగలుగుతాము ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో. తద్వారా మనము నేషనల్ సెక్యూరిటీని ఎస్పెషల్లీ డిఫెన్స్ మరియు ఎనర్జీ రంగాలలో సాధించడానికి అవకాశం ఉంటుంది. చైనా లాంటి దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మనకప్పుడు. అలానే క్రిటికల్ మినరల్ మిషన్ ని కూడా కేంద్రం ప్రారంభించడం జరిగింది. సెక్యూరింగ్ ఇండియాస్ ఫ్యూచర్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ. ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి కీలకం కాబట్టి ఈ క్రిటికల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని మనము మైనింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నీతి ఆయోగ్ సీఈఓగా నిధి చిబ్బర్. ఇప్పటి వరకు ఉన్న నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి పదవీ కాలం 3 సంవత్సరాలు పూర్తి అవడంతో ఆయన స్థానంలో ఇప్పుడు నూతన సీఈఓగా నిధి చిబ్బర్ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నిధి చిబ్బర్ నియమితులయ్యారు. చిబ్బర్కు అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు మంగళవారం సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈమె నీతి ఆయోగ్లోని అభివృద్ధి పర్యవేక్షణ మూల్యాంకన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవీకాలం మంగళవారం ముగియడంతో నిధి చిబ్బర్కు ఈ బాధ్యతలు అప్పగించింది. కంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ మనం ఇక్కడ చూద్దామండి. చైర్పర్సన్గా ఎక్స్ అఫిషియో ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉంటారు అండి. వైస్ చైర్పర్సన్ని ప్రధాని నామినేట్ చేయడం జరుగుతుంది. అలానే సీఈఓ కూడా ప్రధాని నామినేట్ చేస్తారు. సో ఇక్కడ మనకి సీఈఓను ఎవరు నామినేట్ చేశారు అంటే ఆన్సర్ ప్రధాని అవుతుంది, ప్రెసిడెంట్ కాదు. బోత్ వైస్ చైర్పర్సన్ మరియు సీఈఓ ఇద్దరిని కూడా ప్రధాని అపాయింట్ చేయడం జరుగుతుంది. వైస్ చైర్పర్సన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ని కలిగి ఉంటే సీఈఓ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోదాని కలిగి ఉంటారు అండి. సీఈఓ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. అలానే ఇక్కడ ఫుల్ టైం మెంబర్స్గా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ హోదా కలిగిన వాళ్ళు ఉంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్గా
మినిమం 4 యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అలానే పార్ట్ టైం మెంబర్స్గా వివిధ అకాడమిక్ మరియు రీసెర్చ్ ఫీల్డ్స్ నుంచి మినిమం 2 పార్ట్ టైం మెంబర్స్గా ఉంటారు. ఈ నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్ మరియు స్పెషల్ ఇన్వైటీస్ అని కొన్ని విభాగాలు ఉంటాయి. గవర్నింగ్ కౌన్సిల్లో చీఫ్ మినిస్టర్స్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఉంటారు. అండ్ రీజనల్ కౌన్సిల్లో కూడా వీరు సభ్యులుగా ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్ అనేది మొత్తం ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మనం చెప్పవచ్చు అండి. రీజనల్ కౌన్సిల్స్ అనేవి కేవలం కొన్ని స్పెసిఫిక్ రీజనల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం కోసం ఏర్పాటు చేస్తారు. అండ్ ఈ రెండిటికి కూడా నీతి ఆయోగ్ చైర్పర్సన్ లేదా ఆయన నామినీ అధ్యక్షత వహిస్తారు. స్పెషల్ ఇన్వైటీస్గా ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్స్, ప్రాక్టీషనర్స్ విత్ డొమైన్ నాలెడ్జ్, వివిధ రకాల ఫీల్డ్స్కి సంబంధించిన నాలెడ్జబుల్ పర్సన్స్ స్పెషల్ ఇన్వైటీస్గా కూడా తీసుకుంటారు. సో ఇది నీతి ఆయోగ్ యొక్క కంపోజిషన్. అండ్ ఇందులో నూతన సీఈఓగా నిధి చబ్బర్ ఇప్పుడు అపాయింట్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు అండి. పర్సనల్ న్యూస్లో ఈ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. కీలకమైన ఆర్థిక డేటాను కాపాడడానికి ప్రధాన వ్యవస్థల కొనసాగింపును బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆర్బీఐ ఒడిశాలో అత్యంత సురక్షిత డేటా కేంద్రాన్ని నిర్మించింది. సో ఈ హై సెక్యూరిటీ డేటా కేంద్రం దాడులకు సుదూరంగా వ్యూహాత్మక ప్రదేశంలో భూకంప తీవ్రత లేని చోట నిర్మించడం జరిగింది. ఇందుకోసం టైర్ 4 సర్టిఫికేషన్ డిజైన్ని వినియోగించారు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో దీని గురించి చెప్పుకున్నామండి మనము. నెక్స్ట్ వన్, విదేశీ పార్లమెంటు సభ్యులతో సంభాషణల ద్వారా ఆయా దేశాలతో భారత సంబంధాలను మరింత బలోపేతం చేసే సంకల్పంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ మైత్రి బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో 11 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 64 దేశాలతో సంబంధాల బలోపేతం కోసం ఇవి ఏర్పాటయ్యాయి. అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారండి, పార్లమెంట్ మెంబర్స్. అండ్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం పార్టీ, ఈ విధంగా అన్ని రకాల పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇందులో భాగంగా ఉన్నారు. నెక్స్ట్ వన్, తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెనికి చెందిన చేనేత మహిళ వర్కాల విజయలక్ష్మికి అత్యున్నత ప్రతిభా పురస్కారం దక్కింది. కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఆమె ఫిబ్రవరి 23న ఈ అవార్డును అందుకున్నారు. రీజనల్ కరెంట్ అఫైర్స్లో పర్సనల్ న్యూస్లో మేబీ కొన్ని ఎగ్జామ్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశ తొలి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. అశోక మండపం దగ్గర గ్రాండ్ ఓపెన్ మెట్ల వద్ద ఉన్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటెన్స్ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో దీనిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, భారత్ పశ్చిమాసియా దాని చుట్టూ ఉన్న దేశాలతో కలిసి త్వరలో షడ్భుజి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఇందులో భారత్, అరబ్, ఆఫ్రికా, ఆసియా దేశాలతో పాటు మధ్యధరా దేశాలు ఉంటాయని ప్రకటించారు. సో ఒక షడ్భుజి కూటమిని ఇజ్రాయెల్ ప్రతిపాదించడం ఇక్కడ చూడవచ్చు. భవిష్యత్తులో దీని ఏర్పాటు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశంలో ఒక రాష్ట్రం పేరు మార్పుకి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు చెప్పుకున్నాం మనము కేరళ రాష్ట్రాన్ని మలయాళ భాషకు అత్యంత చేరువుగా మరియు ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా కేరళంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. సో ఆ కంటెక్స్ట్లో ఈరోజు మనము నేమ్ చేంజింగ్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.